హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఫుల్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ పీల్చకుండా ప్రొసీజర్ చూసేద్దాము. ముందుగా ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. కారం తగినంత, మంచి కొత్తగా కారం తీసుకోండి, అది మనకు మంచి కలర్ ఇస్తుంది. నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం కొంచెం పిండుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని పేస్ట్గా కలిపేదానికి నేను వాటర్ అయితే యూజ్ చేయట్లేదు. కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ దాన్ని పేస్ట్లా అయితే కలుపుకుంటున్నాను. ఆయిల్ వేసేటప్పుడు పేస్ట్ వేసినాము, ఆయిల్లో మనం పేస్ట్ కలుపుకున్నాము అంటే ఫిష్ కలర్ వస్తుంది, అన్ని సైడ్లు మసాలాకు ఆయిల్ పడుతుంది కాబట్టి ఫ్రై కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇట్లా పేస్ట్ అంతటిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని కూడా మనము ఫిష్కి బాగా అప్లై అయ్యేటట్టు పూసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే ఆ పేస్ట్ అనేది స్ప్రెడ్ అవ్వదు, అందుకని కొంచెం లూజ్గా అయితే మనం పేస్ట్ చేసుకున్నామంటే కలుపుకున్నామంటే ఫిష్కి బాగా అప్లై అవుతుంది. నేను చూపించిన విధంగా అన్ని వైపులా ఘాట్లు పెట్టుకుంటే దాని లోపలికి మసాలా పోయి ఫిష్ ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు చాలా టేస్ట్గా స్పైసీగా కూడా ఉంటుంది అన్నమాట. అందుకని పెద్ద ఘాట్లు పెట్టించుకున్నాను. దాని లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసేసి మధ్యలో కట్ చేయించుకొని ఆ మధ్యలో కూడా నీట్గా మసాలా అప్లై చేసుకొని ఒక 1 అవర్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. మీకు టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే మసాలా అనేది విడిపోదు అనమాట. చూసారు కదా, లోపలైతే ఏం వేస్ట్ లేదు. సో నీట్గా క్లీన్ చేయించేసి ఆ మిగిలిన మసాలా అంతా కూడా లోపల అప్లై చేశాను. లోపల కూడా అప్లై చేస్తే ఏంటంటే లోపల వైపు కూడా తినేటప్పుడు మనకి ఆ ఫిష్ అనేది మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అన్నమాట. అంతే. ఇప్పుడు నేనైతే నీట్గా మసాలా అంతా పూసేసుకున్నాను కదా, ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు మనం ఫిష్ని ఫ్రై చేసుకోవడానికి కొంచెం మందంగా ఉండే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. నాన్ స్టిక్ కడాయి ఏంటంటే మాడిపోకుండా, ఆ పైన ఫిష్ స్కిన్ ఊడిపోకుండా కొంచెం ఆయిల్తో మనకి ఫ్రై అయిపోతుంది. కాకపోతే కొంచెం ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఆయిల్ ఎక్కువగా తినకూడదు, కొంచెం లైట్ ఆయిల్తో ఫిష్ ఫ్రై తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేస్ట్ చేయక్కర్లేదు. మిగతా ఫిషెస్ కూడా ఉంటాయి కాబట్టి ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారా, ఇట్లా ఎర్రగా ఫ్రై అయింది. కాలం చోట అటు ఇటు తిప్పుకొని నీట్గా సైడ్స్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు ఫిష్ అలానే వస్తుంది అనమాట. చూసారు కదా, బాగా ఎర్రగా పైన క్రంచీగా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది. ఎక్కడ కూడా మీకు తెల్లగా కనిపించట్లేదు, మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆనియన్స్కి ప్లస్ లెమన్ ఈ 2 వేసుకొని కనుక తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీ కావాలి అనుకునే వాళ్ళు కారపొడి, ఉప్పు, వెల్లుల్లి అన్నీ బాగా దంచుకొని ఈ ఫిష్ని అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో మళ్ళీ ఫిష్ వేసి కొంచెం ఆ వెల్లుల్లి కారం అనేది ఫిష్కి మొత్తం పట్టించి ఆయిల్లో కొంచెం అట్లా అన్నామంటే ఎంత టేస్ట్గా ఉంటుందో. ఆ మిగిలిన పౌడర్తోనే అన్నం కలుపుకొని తర్వాత ఈ ఫిష్ నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీసెస్ కూడా నేను ఈ ప్రొసీజర్లోనే ఇట్లా క్రిస్పీగా మంచిగా ఫ్రై అయ్యేటట్టు అయితే చేశానండి. మీకు కనుక నేను చూపించిన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.